తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన తెలంగాణ అమరవీరులకు ఈ చిత్రం అంకితం. చీకటి నిండిన సామ్రాజ్యంలో దీపం కాంతులు పోసినట్లు 60 ఏళ్ల ఆక్రందనలు ఆవిరైన ఆనందం అలుముకున్న వేళ కోట్ల ప్రజల ఆశలు వెల్లివిరిసిన ఒక్కసారిగా బడుగు జీవుల గుండెలు మిన్నునంటెను చూడగా పాల బొడుగుల అడుగులు పైకి ఎగిరెను నేరుగా. ఉద్యమం ఉసురు పోసిన శిశువు స్వేచ్ఛ ఊపిరి పీల్చిన రోజు. కోట్ల మంది ప్రజల గమ్యం చేరువైన సమయం. నిరంకుశ పాలనను నిరంతరం ప్రతిఘటించిన జనగణం ఎగురవేసిన జయకేతనం తెలంగాణ ఆవిర్భావం. నింగి కలిసిన ఆనందం, హద్దులేని సంతోషం, భాష చాలని స్వతంత్ర నాదాలు. ముందుగా నన్ను కన్న నా తెలంగాణ తల్లికి హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ విజయం సాధించిన తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. ముఖ్యంగా తెలంగాణ యువతకు నా అభినందనలు. 60 ఏండ్ల మన ప్రజల గల ఈ తెలంగాణ అడిగినాం, ఇవ్వలే. బాధలు చెప్పినాం, ఇవ్వలే. తెలంగాణ కోసం బందులు చేసినాం, ధర్నాలు చేసినాం, రస్తా రోకోలు చేసినాం, ప్రాణ త్యాగాలు చేసినాం, ఉద్యమించినాం, చివరికి సాధించినాం. ఇంతకు ముందే నేను మాట చెప్పిన, ముఖ్యంగా తెలంగాణ యువతకు నా అభినందనలు అని. ఎందుకంటే ఈ విజయం నాది కాదు, మీది. ప్రతి తెలంగాణ పౌరుడిది, ప్రతి తెలంగాణ యువకుడిది. విప్లవం శరీరమైతే సాహసం ఊపిరి, ఉద్యమం జాతిదైతే గెలుపు యువతది. కొరడా దెబ్బలతో మొదలై కాగడా వెలుగుల్లో వెలిగి యువశక్తితో సాధించాం మన రాష్ట్రాన్ని.
నెత్తుటి చెమటలు కార్చిన నేటి నవతరం యువత ప్రాణత్యాగమే ఈ తెలంగాణ. భావి తరాలకు నేటి నవతరం ఇచ్చిన బంగారు బాటే ఈ తెలంగాణ. ఆనాటి కల సాకారమైందెల ఎందరో శ్వాసల గుండె మోతలకు సెల్వంటే. జై తెలంగాణ. నిర్మిద్దాం మన కళల సౌధాన్ని, సాధిద్దాం బంగారు తెలంగాణ. అన్నా తెలంగాణ ఇచ్చిండ్రు, జీతం పెంచాలే. 500 పెంచుతాను రా బాయ్, మస్తు మజాక్ చేసుకో. థ్యాంక్స్ అన్నా. మస్తుగా ఎంజాయ్ చేసిన రా బాయ్. అవును రా బాయ్, మస్తుగా ఎంజాయ్ చేసిన రా బాయ్. అవును రా బాయ్, తెలంగాణ వచ్చేసారు, ఇంకంతా హ్యాపీ సార్ బాయ్. నిజమే రా భయ్, అంతా బానే ఉంది. నాకు చిన్న డౌట్ రా భయ్. ఏందిరా? అరే అన్న సాధిద్దాం బంగారు తెలంగాణ అన్నాడు, అసలు బంగారు తెలంగాణ అంటే ఏందిరా భయ్? అరే బంగారు తెలంగాణ అంటే హైదరాబాద్ విత్ తెలంగాణ బంగారు తెలంగాణ రా బాయ్. అవును రా బాయ్, అసలు హైదరాబాద్ అంటేనే కోల్డ్. సో వీడు చెప్పిందే కరెక్ట్ రా బాయ్, మస్తుగా చెప్పినావు రా బాయ్. అన్న అన్న ఒక్క నిమిషం అన్న. అన్న హైదరాబాద్లో ఒక ఏరియాలో భరిస్తా ఉందన్న. మనం ఈ ఏరియాలో టీ తాగట్లే, గట్లనే హైదరాబాద్లో అంతా మంచిగా ఉన్నా, తెలంగాణ జిల్లాలో డెవలప్ కావాలన్నా. అంటే ఏమిలే అన్న, హైదరాబాద్లో 11 యూనివర్సిటీలు ఉన్నాయన్న, తెలంగాణలో ఉన్నది మాత్రం ఒకటే. పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ప్రైమరీ అడ్మిషన్ పర్సంటేజ్ చాలా తక్కువ అన్న. ఇక్కడ పెద్దోళ్ళు పిల్లల్ని పనికి పంపుతున్నారే కానీ బడికి పంపట్లేదన్న. చదువు మీద అవగాహన పెంచాలన్న, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలన్న. అవునరా బాయ్, నిజమే. ప్రతి సంబరానికి బట్టలు కొంటాం అన్న, కానీ సిరిసిల్ల నేత కార్మికుల జీవితాల్లో సంబరాలే లేవన్న. ఆకలి బాధలు తప్ప 18,000 పవర్ లూమ్స్ పనిలేక మూల పడున్నాయన్న. మన వాళ్ళకు బ్రాండ్ బాధలే బాగా నచ్చుతాయన్న. నిజమా అన్న? సంవత్సరాలు గడుస్తున్నాయన్న, ఫ్లోరైడ్ సమస్య మాత్రం తీరట్లే. 0.4 ppm ఉండాల్సింది 220 ppm ఉందంటన్నా. ఎరకనా? వెంటనే డీఫ్లోరేషన్ ప్లాంట్స్ పెట్టి రెయిన్ వాటర్ స్టోరేజ్ చేయాలన్నా. అవునన్నా. మనం ప్రతిరోజు వార్తల్లో వింటుంటామన్న, కల్తీ సారా తాగి వ్యక్తి ఆదరణ కోసం ఎదురు చూస్తున్న కుటుంబం అని. ఒక్క మన జిల్లాలోనే సంవత్సరానికి సగటున 600 కోట్ల లిక్కర్ సేల్ అవుతుందన్న. సందుకో స్కూల్ ఉండొచ్చన్న, తప్పులేదు, కానీ గల్లీకో వైన్ షాప్ ఉండకూడదన్న. జనాల రాతలు మారతాయో తెలియదు కానీ కరెంటు కోతలు మాత్రం ఆగట్లేదన్న. ఇప్పటికీ 3000 మెగావాట్స్ డెఫిసిట్ ఉందన్న. డిమాండ్ పెరిగితే 11,000 మెగావాట్స్ పవర్ కావాలన్న. ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయి పవర్ ప్రాజెక్ట్స్ కట్టించాలన్న. అప్పుడే అన్న ప్రతి ఊళ్ళో కాంతులు ఉంటాయన్న. అవునరే, లేకపోతే చీకటే. మరంతేగా, వాటర్ లేక మన వ్యవసాయ భూములు 7 లక్షల హెక్టార్లకు పడిపోయాయన్న. రైతులందరూ పక్క రాష్ట్రాల్లో కూలి పనులు చేసుకుంటున్నారన్న. మేజర్గా వెల్ వాటర్ మీద డిపెండ్ అవ్వకుండా కెనాల్ వాటర్ మీద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టిస్తే గానీ మన రైతు రాష్ట్రం కడుపు నింపుకోలేడన్న. నువ్వు చెప్పింది కరెక్టా అన్న? హైదరాబాద్ ఒకటే కాదు, రాష్ట్రం మొత్తం డెవలప్ కావాలి. పేపర్ వేసి నాకేంత నాలెడ్జ్ ఉంటే పుస్తకాలు చదివే మీకు ఇంకెంత నాలెడ్జ్ ఉండాలన్న. రోజుకో కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందన్న, గంటకో కొత్త యాప్ కనిపెడుతున్నారన్న. టెక్నాలజీని వాడాల్సిన వేలో వాడదామన్న. బంగారం కూడా ముందు మట్టే అన్న, కానీ కంసాలోడు ఆ మట్టి నుండే బంగారాన్ని తీస్తాడు, జ్యువెల్గా చేస్తాడు. ప్రతి యువకుడు ఒక కంసాల్లా కష్టపడితే తెలంగాణ కూడా బంగారం అవుతుంది, అందరికీ రోల్ మోడల్ అవుతుంది. ఇదంతా అవుద్దంటా ఉన్నా? గుజరాత్లో జరిగింది, బీహార్లో జరిగింది, మనం ఎందుకు చేయలేం? నా మాట యాదుంచానా? అమాయకత్వాన్ని ఆత్మవిశ్వాసంగా, శ్రమని పరిశ్రమగా మార్చి మనం కష్టపడితే బంగారు తెలంగాణ కాదు, తెలంగాణే బంగారు ప్రపంచంగా మారుతుంది, ది గోల్డెన్ వరల్డ్ అవుతుంది. Drop of a rap, the drop of a beat. You might have listened to and thought was fact. That you.